అనైతిక సంబంధాల కోసం అయిన వాళ్ళనే దూరం చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు మగవారికే పరిమితమైన ఈ సెకండ్ ఫ్యామిలీల గోల ఇప్పుడు అతివలను చుట్టుముట్టేసింది. ప్రేమించిన వారి కోసం పెనివిటినే చంపేస్తున్నారు. తర్వాత పర్యవసనాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఆలోచించే తీరిక, ఓపిక ఉండటం లేదు. అడ్డొస్తే తెగ నరకడం, వద్దంటే ఊపిరి తీయడమే పనిగా పెట్టుకున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన 2 ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మూడుముళ్ల బంధంతో 7 అడుగులు వేసిన తర్వాత కూడా కొందరు తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. జీవిత భాగస్వామిని మోసం చేసి అనైతిక బంధాలను కొనసాగిస్తున్నారు. ప్రియుడిపై మోజుతో అడ్డు చెప్పిన భర్తనే అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. పక్కా ప్రణాళికతో హత్య చేసి ఆత్మహత్యగానో ప్రమాదంగానో చిత్రీకరిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూరుకు చెందిన స్వామి, మౌనిక దంపతులు. స్వామి ఆటో డ్రైవర్గా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2 పిల్లలతో సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. మౌనికకు సంపత్తో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసినా పిల్లల కోసం సర్దుకుపోయాడు. భార్యను మార్చుకుని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె పూర్తిగా ప్రియుడి మోజులో చిక్కుకుపోయింది. సంపత్తో అనైతిక బంధం వద్దని భర్త పదే పదే చెప్పడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. తమ బంధానికి అడ్డొస్తున్న భర్త అడ్డు తొలగించుకోవాలని మౌనిక నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రియుడు సంపత్తో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది. మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోతున్న భర్తను 2 కలిసి చంపేశారు. భర్త కదలకుండా మౌనిక కాళ్లు పట్టుకోగా సంపత్ దిండుతో ముఖంపై గట్టిగా ఒత్తి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తిమ్మాపూరు గ్రామ శివారులోని నేరేళ్లకుంటలో పడేసి ప్రమాదం జరిగి చనిపోయినట్లు చిత్రీకరించారు. మౌనికపై అనుమానం రావడంతో పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ఉన్నపోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి ఈయనతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్ళి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతానని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పని దాని ప్రకారము సంపత్ని ఇంటికి పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరాడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డమ్ములతోటి ఆయన ముక్కు మీద పోలడం కూడా జరిగింది, చనిపోవడం జరిగింది. డెడ్ బాడీని షిఫ్ట్ చేసి 2 కలిసి షిఫ్ట్ చేసి అక్కడ గ్రామ శివార్లో ఉంది ఆ నేరేళ్లకుంటలో డెడ్ బాడీని తోసేయడం జరిగింది. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్లోనూ జరిగింది. ఒడిశాకు చెందిన నారాయణ బెహ్రా, బంధిత బెహ్రా దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మల్లాపూర్ శాంతినగర్లో నివాసం ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే బీహార్కు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. బంధిత, విద్యాసాగర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడంతో బెహ్రా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యాసాగర్ మద్యం సేవించి నారాయణ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారు. భార్య భర్త తలపై బలంగా కొట్టడంతో నారాయణ బెహ్రా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ప్రియుడితో కలిసి అతడిని హతమార్చింది. హత్య అనంతరం విద్యాసాగర్ ఏమీ జరగనట్లు వెళ్లిపోగా వైన్స్ వద్ద గొడవపడి దెబ్బలతో భర్త ఇంటికి వచ్చాడని, ఆ తర్వాత నిద్రలోనే చనిపోయాడని బంధిత బెహ్రా అందరినీ నమ్మించింది. అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే హత్య చేసినట్లు బంధిత, విద్యాసాగర్ ఒప్పుకున్నారు.
2 ఘటనల్లోనూ తండ్రి హత్యకు గురై తల్లి జైలు పాలవ్వడంతో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు.